ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు 22వ అధ్యాయము 49వ వచనం. ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నన్ను హెచ్చించుదు, బలాత్కారం చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దావీదు తన యొక్క జీవితమును ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఆయనే నా శత్రువుల చేతిలో నన్ను విడిపించును అని చెప్తున్నాడు. ఆయనకు శత్రువుగా ఎవరున్నారంటే సౌలు తరుముతూ వచ్చిన ఒక రాజు ఒక మామూలు వ్యక్తిని తరుముతూనే ఉన్నాడు తన జీవితంలో. అయితే ఈయన ఏమంటున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించేవాడు ఆయన్ని. మనకు శత్రువు ఎవరంటే లోక సంబంధమైన అపవాది. వాడు మన ప్రతి కదలికను గమనించి మనల్ని అణచివేయడానికి చూస్తుంటాడు. యేసు ప్రభు శిలువ రక్తంతో విమోచింపబడిన మనల్ని వాడు నిత్య నరకం వైపు నడిపించాలని వాడు ఎన్నో పన్నాగాలు చేస్తుంటాడు. అయితే శత్రువుల నుండి విడిపించేవాడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభువే. మనం ఆయన పక్షం వహించినామా, ఆయన లేకుండా మనం అడుగులు వేస్తున్నామా మనం చూసుకోవాలి. నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించదువు. ఎవరైతే మన మీదకి శత్రువుగా వస్తున్నారో వారికంటే హెచ్చిస్తాడు దేవుడు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. మనం చాలాసార్లు ఓడిపోతున్నాం అనుకుంటాం, ఆయనకు మొరపెడితే అదే స్థలంలో గెలిపిస్తాడు. నాడు ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో పడి ఓడిపోవాల్సింది, వెనుక ఫరో సైన్యంలో చేతిలో ఓడిపోవాల్సింది. అయితే ఆ సముద్రమును పాయలు చేసినాడు దేవుడు, వారిని గెలిపించినాడు. ఫరో సేనను సముద్రంలో ఉంచేసినాడు. ఒక విచిత్రం ఏంటంటే, ఆనాడు ఫరో సేన ఆ సముద్రంలో అడుగు పెట్టకపోతే నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఆ సముద్రంలో 6 నెలల ఇశ్రాయేల్ దాటారు కదా, అది ఇప్పటికీ అట్నే ఉంటుండేనేమో. 6 నెలల ఇప్పటికీ అట్నే ఉంటుండే. కానీ శత్రువులు వచ్చినందుకు ఆ నీళ్లు మరలా మూయబడ్డాయి. ఎంత ఘనమైన దృశ్యం అంటే, మన సమస్య దాన్ని ఎట్లా దాటించాలో మన ప్రభువుకు తెలుసు. ఇక్కడ దావీదు అదేమంటాడు, నా శత్రువులను జయించేస్తావు నువ్వే, నన్ను హెచ్చిస్తావు అని చెప్పినాడు. నిజమా, ఆనాడు ఇశ్రాయేలును హెచ్చించిన దేవుడు. నా సమస్య సముద్రం కన్నా పెద్దగా ఏం లేదు కదా, శత్రువుల కన్నా పెద్దగా ఏం లేదు కదా, ఎరికో గోడల కన్నా పెద్దగా ఏం లేవు కదా. వాటన్నిటిని జయించాలంటే ఆయన పాదముల చెంత పడి ప్రభువా నన్ను హెచ్చించుదు అని ఆయనను ఘనపరిచి ఆయనను మయంపరిచేవారు. ఆయన బలాత్కారుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించదు. ఎవరైతే బలాత్కారంగా నేనే గొప్ప అని నన్ను సంఘమును అణచివేస్తుర్రో, నీకున్న అనారోగ్యం నిన్ను అణచివేస్తుందా, అప్పులు నిన్ను అణచివేస్తున్నాయా, సమస్యలు నిన్ను అణచివేస్తున్నాయా, సంఘంలో ఎవరో ఒకరు నీ పరిచర్యను అణచివేస్తున్నారా, దేవుని దగ్గరికి రావాలి. ఇంకొకరి దగ్గరికి పోవద్దు, ఇంకా పెద్దల దగ్గరికి ఎవరి దగ్గరికి వద్దు. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కానీ, కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కానీ, నీ హృదయంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కానీ, అన్నిటికీ సమాధానం యేసే, అన్నిటికీ జవాబు యేసే. అన్నిటి నుంచి విడిపించేటోడు, అన్నిటి నుంచి హెచ్చించేటోడు, అన్నిటి నుంచి నిన్ను భద్రపరిచేటోడు వేరెవ్వరు కాదు, యేసు తప్ప ఇంకెవ్వరు లేరు. ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాలం మన జీవితాలు ప్రభుతో అంటుకట్టుకొని ప్రభు పాదముల చెంత కూర్చొని ప్రభు మన పక్షమున ఉండాలంటే మీరు ఆయన యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును అన్న. మనం ఆయన దగ్గరకు పోతే, ప్రభువా నువ్వు నాతో ఉండు అని బతిమాలితే ఆయన మనతో ఉంటాడు. మన సమస్యలు ఏవని ఉండని, మన కష్టాలు ఏవని ఉండని, వాటన్నిటిలో నుంచి, మన నిట్టూర్పులన్నిటిలో నుంచి ఆయన ప్రతి విధమైన వారిని మత్తయి సువార్తలో ఉంటాయి. ఆయన ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అందరినీ, కుంటివారిని, గుడ్డివారిని, ఆ సమస్త విధములైన రోగపీడితులను బాగు చేస్తున్నాడు. ఈయన సమస్తమును బాగా చేసినాడు. ప్రతి దాన్ని బాగు చేస్తాడు. నీ సమస్య ఎస్తుంటుందని ఉండని, అది బాగు చేయడానికి యేసు ప్రభు సాధ్యమవుతుంది. మన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘంలో ఏ సమస్యను ఉండని, శత్రువుగా ఉండని, అవి శత్రువులుగా మనల్ని ఓడించడానికి వస్తే, ప్రభు దగ్గరకు వస్తే వాటిని అణచివేసి మనల్ని జయింపజేస్తాడు. ఈ గొప్ప అనుభవంలో మనం కొనసాగుదాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా మా శత్రువులకు భయపడి అనేకసార్లు వెనుకజారిపోతున్నాం. దయతో క్షమించి శత్రువులపై నువ్వు జయమిచ్చే దేవుడు అని నీ వైపు రిక్తాస్థాలకి బతిమాలుతున్నాం. మా శత్రువుల మీద విజయం అనుగ్రహించి మేము కొరకు జీవింపనేరమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.